హలో హాయ్ అందరికీ. సో ఈరోజు అయితే మనం ఇప్పుడు శాండీని హాస్పిటల్ తీసుకెళ్తున్నాం. ఎందుకంటే దానికి ఆపరేషన్ అయినాక చాలా ర్యాషెస్ ఎక్కువ వచ్చినాయి అండ్ రీసెంట్గా ఒక పప్పీగా వచ్చింది బయటకు వెళ్తే. సో అందుకే నేను హాస్పిటల్ తీసుకెళ్తున్నాను. ఇప్పుడైతే బయలుదేరుతున్నాం హాస్పిటల్కి, రెడీ అయిపోయాం. సో హాస్పిటల్ తీసుకెళ్దాం అనుకునే లోపే అది మళ్ళీ చిన్న రాయి నోట్లో పెట్టుకుందంట. మా పాప చూసేలోపు మానస కొడుతుంది అని చెప్పేసి భయపడి అది బయటికి పారిపోయింది. మరి అది తిన్నదా తినలేదా తెలీదు. తీసుకొచ్చి ఇప్పుడే దేనికి కాదు, అది తిన్నదా తినలేదా ఒకసారి ఎట్లా చెక్ చేద్దాం. నడు హాస్పిటల్కి అయితే వెళ్దాం ఫస్ట్. అమ్మా కుక్కల డాక్టర్ పదా వెళ్దాం. గొంతులు విసికి చెక్ చేస్తుంది. కడుపులోకి వెళ్ళిపోతుంది పద, తీసుకెళ్దాం పద. జోకా సీరియసా? సీరియస్ అయితే ఎప్పుడు మరి హాస్పిటల్ కూడా వద్దు ఇప్పుడు. ఓకే, దాని హాస్పిటల్కి మస్తు పైసలు ఖర్చు అవుతుంది కదా. ఏది ఆ బెల్ట్ ఇప్పుడు గొంతు కూడా బెల్ట్ ఒకసారి మనకి ఎట్లా తెలుస్తుంది? హాస్పిటల్ తీసుకెళ్దాం పదా. వాళ్ళకు కూడా తెలియదు, వాళ్ళకు కూడా తెలియదు. ఎక్స్రే తీస్తారు. మంచి కుక్క అనుకుంటున్నావా? కుక్క కుక్క అని కుక్క ఎలా చేసిపించదని చేసినాడు. అంత కోసుకుంది సరిపోలేదా? ఇక్కడే ఆపరేషన్ అయింది. ఆపరేషన్ అయ్యి చాలా డబ్బులు ఖర్చు అయినాయి అసలు. అంత అనగా కూడా మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ రాళ్ళు ఉంటుంది. మళ్ళీ ఏడుపోక నీకు వస్తుందా? ఒకసారి కొట్టిరంటే అర్థం చేసుకోవచ్చు కదా తినొద్దని. నేను మీ మాటిలో మింగు చూపిస్తా అంటున్నావు. ఒకసారి అంటే తెలియక మింగిన ఈసారి నామకట్టిన ఎందుకు మింగుతున్నావు? మింగుతో ముద్దు పెట్టుకోవాలా నేను? సరే తీసుకెళ్ళాం పద హాస్పిటల్ కాడికి. నువ్వు నీళ్ళు పట్టినా నేను అంతలోపు వచ్చేస్తా పదమ్మా. లేకపోతే ముందే అంత మంచి ఫుడ్ పెట్టిన నువ్వు వీడియోది గుర్తుకుండడానికి తీస్తున్నా కానీ మంచి చికెన్ అంత కింద అన్నం తినే బిస్కెట్లు తిన్నది. అవి పోతున్నాయి చూస్తారా గొంతులకి? అవి కడుపులోకి పోతున్నాయి కదా. రాలే బిస్కెట్లు అనుకుంటున్నావా? ఏది అడుగుతా చేస్తున్నాం కదా. కుక్క కన్నా ప్రేమ చూపిస్తున్నాము, అయినా కుక్క సరిచేస్తున్నావు. ఏ కుక్క రాలే తినదు. పద హాస్పిటల్కి అయితే వెళ్దాము. వెళ్దామా వద్దా చెప్పు. నీ కాడ ₹1,00,00,000 ఉన్నాయా పోవడానికి? 2,000 పెట్టుకొని ఎంతైతే మరి చూపిద్దాము. వద్దంటవా? అడుగుదాం డాక్టర్కి. ఆడు కూడా మొక్క మీద ఉంచుతాడు. కుక్కని చూసుకోవడం సాధ్యమైందని ఇదేమో మళ్ళీ అదే పనులు చేస్తుంది. అద్దింటే కాదు, అద్దింటే మనం ఏం చేస్తాము? చీకటి అయిపోతుంది. తమ్ముని కూడా హోంవర్క్ ఉంది. మళ్ళీ ఆపరేషన్ అంటే రోడ్డు మీద వదిలేసి వస్తానే. ఇట్లా పట్టుకొని ఇట్లా వస్తే మింగుతుంది. ఏ చెంగిలో పుట్టిందో ఏమో. ఎందుకు పట్టుకొచ్చిరో నిన్ను? ఈసారి కొంచెం పెద్దది మింగు ఒకటేసారి వస్తావు. ఏడ్చింది అన్నవి ఏది కొంచెం నీళ్ళు వచ్చినాయి కంట్లో. కొట్టిందా? రాళ్ళెందు తింటున్నావు మరి? ఎన్ని తిట్టినా బుద్ధి రాని జన్మ కల్లి తిని ఎన్ని కొట్టినా బుద్ధి రాని జన్మ ఇది. కొంపలకు వచ్చినదా స్కూటీ తల మేడంరా. ఇప్పుడు శాండీ నువ్వే తీసుకొచ్చినావు. సరే నీళ్ళు అయితే పట్టు సరేనా? మేము హాస్పిటల్ కాడికి వెళ్ళేసి వస్తాం. ఏం చేస్తావురా?
హాస్పిటల్కి అయితే వచ్చేసినాము. ఇక్కడే దీనికి ఆపరేషన్ అయింది ఫస్ట్, మళ్ళీ ఇక్కడికి వచ్చినాం. AHVC క్లినిక్ వచ్చాము. ఇప్పుడైతే ఎక్స్రే తీస్తా అన్నారు, తర్వాత చెకప్ అయిపోయినాక చూద్దాం. శాండీ కోసం డాక్టర్ మెడిసిన్ అంతా ఫ్రీగానే ఇచ్చిండు, రాయేం తినలేదంట, ఎక్స్రే తీపిచ్చాను. అండ్ ఇంకేంటిది, దీనికి ఒక 1 వీక్ 10 డేస్ ముందు వీధి కుక్కలు గడిచినాయి అని చెప్పేసి ఇంజెక్షన్ వేయించాము. ఏంటంటే ర్యాబీస్ ఇంజెక్షన్ వేయించాము. అండ్ ఏది డాక్టర్ చాలా మంచివాడండి, మాకు మెడిసిన్ ఫ్రీగా ఇచ్చిండు. సోపు, ఇంకేంటి ఇవి టాబ్లెట్స్, సోపు, ఇది స్ప్రే. దానికి కొంచెం ఇన్ఫెక్షన్ వచ్చింది, అన్నీ ఫ్రీగానే ఇచ్చిండు. థ్యాంక్ యూ సో మచ్. యానిమల్ పెట్ క్లినిక్ హాస్పిటల్. పాపం డాక్టర్ చాలా మంచివారు, మా పేదరికానికి మాకు మెడిసిన్ ఫ్రీగా ఇచ్చాడు. దీని పేరేం పేరండి? బ్రూనో. ఓ ఇట్లానే తీసుకొద్దాం అనుకున్నాం, మా పప్పి పెద్దగా అయిపోయింది. హాయ్ బ్రూనో, మీ బాబు కోసమా ఇది? హాయ్ హాయ్, నీ బ్రూనో ఇది? హాయ్. ఇది ఫ్రెండ్లీ డాగ్, అందరితో ఫ్రెండ్షిప్ చేయడానికి చూస్తుంది. ఏం కాదు ఏం కాదు ఏం కాదు. సోనోకి 3rd ఇయరా? 3 years అంటమ్మా బ్రూనోకి. ఓ ఇట్లనే ఉంటుంది అనుకోండి. మేము కూడా శాండీని తీసుకొచ్చినాం ల్యాబ్, మాకు తెలియదు అంత పెద్దగా అయిపోతుందని. పెద్దగా అయిపోయింది మా వాడు. కాదు ల్యాబ్, మాకు అసలు తెలీదు. అయితే పప్పీస్ కావాలంటే తీసుకొచ్చి. వర్షిత్ కంటే ఎక్కువ మాన్సకే పప్పీస్ అంటే ఎక్కువ ఇష్టమైపోయారు ఇప్పుడు. సింహం లాగా మా శాండీ భయపడట్లేదు కానీ అయ్యో లేదు లేదు అక్కడ పెట్టేసామంటున్నమ్మా. ఏలాంటి పెట్టి చూపిస్తున్నాడు. దమ్మ కానీ అరుస్తుంది గట్టిగా, తెలుసా? అరుస్తుంది కూడా గట్టిగా. వాటర్ ఇంటికి తీసుకెళ్ళి ఆపేస్తాం. ఇక్కడే మాకు 1/2 hour పడుతుంది. సరే పద, ఉల్ఫ్ పదా, నాకు అప్పటికని చూడండి. బాయ్ బాయ్. బాయ్ బాయ్. పద వెళ్దాం. ఇంటికి వెళ్తున్నాము. సో దారిలో మాకు ఇంత పెద్ద లింగంపల్లిలో, మా లింగంపల్లి రైల్వే స్టేషన్లో కొత్త ట్రైన్స్ వచ్చాయి. శాండీ ఇంట్లో నీళ్ళు వస్తుంది, అమ్మకి చాలా పని ఉంది. శాండీ ఇల్లు చెరువైపోయింది, పైపు ఇంట్లో పడిపోయింది మొత్తం. అన్ని బీరో కిందికి, ఇక్కడ బియ్యం ఉంటే మా బియ్యం కిందికి అన్నీ నీళ్ళు పడిపోయినాయి. ఇంట్లో మొత్తం నీళ్ళు పడిపోయినాయి, ఇల్లు అంతా చెరువు అయిపోయింది. అన్ని నీళ్ళు ఎత్తింది మానస. ఫస్ట్ శాండీకి అయితే స్నానం చేపిస్తున్నారు.
శాండీకి స్నానం జరుగుతుంది ఇక్కడ. ఎందుకంటే శాండీకి బాగా అప్పుడు ఆపరేషన్ అయినప్పుడు ర్యాషెస్ వచ్చి మేము యాపాకు పెట్టి 2 సార్లు స్నానం చేయించినాము. తగ్గట్లేదు. సార్ డాక్టర్ సోప్ ఫ్రీగానే ఇచ్చిండు పాపం. మా పేదవాళ్ళ కష్టాలు చూసి డాక్టర్ ఫ్రీగానే ఇచ్చిండు. ఎందుకంటే దీనికి ర్యాషెస్ వచ్చినాయి. ఇంకేందమ్మా, రెడ్ కలర్ ర్యాషెస్ వచ్చినాయి, కొంచెం బ్లాక్ కలర్ కూడా ర్యాషెస్ వచ్చినాయి. దీనికి టాబ్లెట్స్ వల్ల హీట్ ఎక్కువైపోయింది. రోజు పెరగనమ్మ గుడ్డు పెట్టొద్దు అన్నాడు. కూరగాయలు అవి ఇవి ఫ్రూట్స్ అవి పెట్టమన్నాడు. ఇక యాపిల్స్ అడుక్కోవడానికి వెళ్ళాలి. దేశం ముద్రల హీరోయిన్ వెళ్ళినట్టు మేము వెళ్ళాలి. ఇక మార్కెట్కి వెళ్ళి మాకు ఒక యాపిల్ ఇవ్వండి అని అడగాలి. యాపిల్ లేదు, యాపిల్ లేదు మా, యాపిల్ లేదు అనాలి. ఒక్కసారికి ఉడగొట్టేస్తున్నావు మనసా. ఇగో బ్లాక్ కలర్ రాష్ మీకు చూపిస్తా ఒక నిమిషం. అది బ్లాక్ కలర్ అంటే అట్లా వచ్చింది. బ్లాక్ కలర్ ర్యాష్ అయితే అట్లా వచ్చింది. రెడ్ కలర్ ర్యాషెస్ అయితే చుక్కలు చుక్కలుగా వచ్చింది. ఇక్కడ వచ్చింది పొట్టకాడ చూపెట్టాము ఒకసారి. ఇదేమో రెడ్ కలర్ ర్యాషెస్ లాగా వచ్చింది. పడుకోబెడితే తెలుస్తుంది రెడ్ కలర్. ఇప్పుడు స్నానం అయితే అవుతుంది దీనికి. స్నానం అంటే అసలు ఇష్టం ఉండదు, పారిపోతుంది. అయ్యో అలిగేవా శాండీ? తొక్కుతుంది కింద మాంసం తొక్కుతుంది కాలుతోటి. శాండీ ఇంత కష్టం వచ్చింది, స్నానం చేసుకోవాలా? స్నానం అంటే అసలు ఇష్టం. పట్టుకుని పట్టుకుని పట్టుకుని. ఒరే 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 ఇగో తోక చూడ ఎట్లా లేపుతుందా. పుష్ప పుష్క అడగమంటుంది. కుక్కని తెచ్చుకుంటే మెయింటెనెన్స్ చాలా ఉంటుంది. పిల్లలు తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టి కుక్క కావాలని దయచేసి అడగకండి. పిల్లల కంటే నాకు తెలిసి పిల్లల కంటే 10 రెట్లు 20 రెట్లు మెయింటెనెన్స్ ఇంకా చాలా ఎక్కువగానే ఉంటుంది. దీనికోసం ఏడవాళ్ళే అదొకటే ఉంటుంది, ఇంకేం ఉండదు. బాగా డబ్బున్న వాళ్ళు అయితే తెచ్చుకోవచ్చు, బాగా డబ్బున్న వాళ్ళు అయితే తెచ్చుకోవచ్చు. మామూలుగా ఉన్న వాళ్ళు అయితే ప్లీజ్ తెచ్చుకోవద్దు. మెయింటెనెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకండి. కుక్క కావాలి అది. ఎందుకు అట్లా వేస్తున్నావు? అంటే పెద్ద కుక్క ఎంత ఉన్నారా పైసలు? చాలు రా చాలు. శాండీ శాండీ చెప్పు. నాటి నాటియా? నాటి కాదు, నాటి కాదు. తలకాయ ఇక్కడ పెట్టు, ముఖం తెల్లగా ఉండదు. రెడీ చేస్తారు, ఫోటో తీస్తాను. హాయ్. శాండీకి మొత్తానికి స్నానం అయిపోయింది ఫ్రెష్గా. టాబ్లెట్లు కూడా వేసిరా? ఓపెన్ చేసి పెట్టారు. ఇదే స్ప్రే బాటిల్. ఇది ప్రైస్ ఎంత ఉంటుందో తెలియదు, దీని మీద రేట్ లేదు. కానీ మనకి మెడిసిన్ అయితే ఫ్రీగానే ఇచ్చింది డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. మెడిసిన్ అంత ఫ్రీగా ఇచ్చింది. ఇవి టాబ్లెట్స్ మనం హాస్పిటల్లో చూసినాం కదా. శాండీ థ్యాంక్ యూ చెప్పు అందరికీ. థ్యాంక్ యూ చెప్పు శాండీ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ ప్లీజ్ అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి మా వీడియోస్ ఎట్లున్నాయో కదా. శాండీ కామెంట్ అన్నాడు. కామెంట్ 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 చేయండి. మా ఇంట్లో బెడ్ పడిపోతుంది రా దేవుడు. బెల్ ఐకాన్ కొట్టండి అని అడుగు. మా వీడియోస్ అందరు చూడాలనుకుంటే బెల్ ఐకాన్ కొట్టండి అను. బెల్ బెల్ బెల్. సో మానస వర్షిత్ కూడా స్నానం చేసేసుకున్నారు. ఎందుకంటే దానికి స్నానం చేసి వీళ్ళు మొత్తం తడి తడిగా అయిపోయారు. ఒక నిమిషం. మానస టెడ్డిబేర్కి మొత్తం అంతా కొరికి కొరికి దాన్ని నోట్లో పట్టుకుంది. ఉతికేసినాము. కింద ఎక్కడ పెట్టినా తీసుకుంటుందని చెప్పేసి బీరువా మీద పెట్టింది. ఉతికేసిన నీళ్ళు కారుతున్నాయి. సో జగ్గులో పెట్టి బీరువా మీద పెట్టింది. ఇలా ఉందన్నమాట.
మానస చాలా ఏడ్చింది కానీ వీడియో తీయనీయలేదు. అప్పుడు బాగా ఏడ్చింది, మళ్ళీ రాయి తినేసిందేమో శాండీ అనుకొని బాగా ఏడ్చింది కానీ వీడియో తీయనీయలేదు. ఎందుకంటే కోపం వచ్చింది ఆమెకి అప్పుడు. ఆ టైంలో బాగా కోపం ఎక్కువ వచ్చింది, వీడియో తీయనీయలేదు. శాండీ శాండీ రా. ఎప్పుడు మెడిసిన్ తీసుకొచ్చినా కానీ మానసనే వేస్తుంది. ఎందుకంటే మెడిసిన్ దానికి టాబ్లెట్స్ వేయడము, దానికి ఫుడ్ చూసుకోవడము అన్ని పాపం మానసనే చూసుకుంటుంది. పేరుకి వర్షిత్కి కుక్క కావాలి కానీ వర్షిత్ మీద కోపం కూడా వస్తుంది దానికి. పట్టుకురా పట్టుకురా పట్టుకురా. చూసుకో. ఎక్కడ ఏదో చెవు లావైంది, ఇన్ఫెక్షన్ అయింది అన్నాడు కదా. వాపు వచ్చిందంట, చెవు కూడా వాపు వచ్చిందంట దీనికి. పొట్టకాడ ఎక్కువ రెడ్గా ర్యాషెస్ వచ్చినాయి పొట్టకాడ. సో మాన్సనే మెడిసిన్ వేయడం, మాన్సనే అన్నం వండి పెట్టడము, మాన్సనే దీనికి వాష్రూమ్ తీసుకెళ్ళడము అన్నీ. కానీ 1 year మేము దీని దగ్గర లేము కదా, అప్పుడు ఇది మట్టి తినడం రాళ్ళు తినడం నేర్చుకుంది. దూరం 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 నుంచి కొట్టు బెట. అప్పుడు దానికి బాడీ అంతా చాలు 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 చాలు. సెంట్ కొట్టినట్టు ఇట్లా 1 spray కొట్టు అంతే. ఇగో ఇక్కడ బ్లాక్ బ్లాక్ ఉంది మాంసం. ఇగో ఇక్కడ ఇక్కడ ఈ ఏరియా మొత్తం బ్లాక్. ఇదేంటి ఈ ఏరియా ఫంగస్ అది కొట్టేసినావు మొత్తం. ఇది దూరం నుంచి కొట్టే కొట్టి మొత్తం పడుతుంది స్కిన్ అంతా. ఎక్కడైతే రెడ్గా వచ్చింది బాగా ఏడ్చింది కానీ వీడియో తీయనీయలేదు అప్పుడు. ఇందాక రెడ్ ర్యాషెస్ అన్నా కదా నేను, ఇవే కెమెరా సరిగ్గా డాడీ ఈస్ కాలింగ్. ఇగో ఇక్కడ నెక్ కాడ కూడా కొట్టాలి పింకి. ఇక్కడ కూడా బ్లాక్ అయింది. ఇప్పుడే హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు. నువ్వు కొట్టు. ఎందుకు తమ్ముడు చేతులు కడుక్కోలేదా? కడుక్కోవాలి నాన్న, అక్కడ ఇక్కడ చేతులు పెడతాను కదా. నువ్వు కొంచెం చూసుకుంటా దూరం నుంచి. ఇక్కడ కొట్టిరా? ఇక్కడ హ్యాండ్స్ మీద కాళ్ళ మీద కొట్టిన, మీద కూడా కొట్టిరా? సో మానస బాగా ఏడ్చింది కానీ అప్పుడు వీడియో తీయలేదు, చాలా కోపంలో ఉండే. ఎందుకు ప్రాజెక్టా? అది తెచ్చుకున్నావు కదా థర్మాకోలు. తెచ్చుకోవాలి. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇది వీడియో. మీకు డైలీ వీడియోస్ పోస్ట్ చేయడానికి మోస్ట్లీ నేను ప్రయత్నిస్తాను. అంటే మన కుటుంబంలో మన లైఫ్లో రోజు ఏదో ఒకటి జరుగుతుంటుంది, నిజమా కాదా? ఎవరి లైఫ్లో అయినా రోజు ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. అందుకోసమే నేను డైలీ వ్లాగ్స్ పెడదామని అనుకుంటున్నా. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.